నేటి ముఖ్యాంశాలు 24-30 వార్డుల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యులు. వినుకొండ పట్టణంలోని 24-30 వార్డుల నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనారి గారి తనయురాలు మణికుమారి, కోడలు స్వప్న మరియు అల్లుడు గారైన గంగాధర్ వార్డులో పర్యటించారు. ప్రతి గడపకు వెళ్తూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి కుటుంబంలో ఒకరిగా కష్టసుఖాలు తెలుసుకుంటూ వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిని ప్రతి ఒక్కరికి వివరిస్తూ ప్రజల్లో ముందుకు సాగారు. ఇలాంటి అభివృద్ధి కొనసాగాలంటే మళ్ళీ వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు ఎమ్మెల్యే గెలవాలని, అందుకు మీ సహాయ సహకారాలు ఓటు రూపంలో ఫ్యాన్ గుర్తుకు వేసి బ్రహ్మనాయుడు గారిని సహకరించాలని కోరారు. వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వినుకొండ నియోజకవర్గ కాపు నాయకులు బట్టగిరి లక్ష్మణ్ గారు నేడు శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వీరికి పార్టీ కండువా కప్పుతూ పార్టీలోకి ఆహ్వానించారు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నా మంచి కోరుకునే నా సోదరుడు లక్ష్మణ్ గారు నేడు పార్టీలో చేరడం నాకు చాలా సంతోషదాయకం అన్నారు. పార్టీలో వారికి తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందని తెలిపారు. లక్ష్మణ్ గారు మాట్లాడుతూ బ్రహ్మనాయుడు అన్నగారికి గెలుపు కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం అవన్నీ కూడా జరిగింది. కానీ ఈరోజు కూడా లక్ష్మణ్ అనే వ్యక్తి బ్రహ్మనాయుడు సొంత తమ్ముడు అని అందరికీ తెలుసు. అందువల్లనే ఈరోజు మళ్ళీ నా మంచి కోరుకునే వ్యక్తులు, మంచి జరగాలనుకున్న వ్యక్తులు ఆయన. అలాంటి లక్ష్మణ్ ఈరోజు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం, అన్నిట్లో ఆ గౌరవ భావాన్ని అందిస్తాను. ఆయన కష్టపడి పార్టీకి పనిచేస్తాడు. ఆయన అక్కడ ఉన్నాడా ఇక్కడ ఉన్నాడా అని ఎప్పుడూ అనుకోలేదు. ఎప్పుడూ నా సొంత మనిషి అనే భావనలోనే ఉన్నాను. కొందరు రాజకీయంగా కొందరిని వెనకబెట్టాలని చూసినా వాళ్ళల్లో ఉన్న టాలెంట్ కానీ, వాళ్ళల్లో ఉన్న వ్యక్తిత్వం కానీ, వాళ్ళల్లో ఉన్న కమిట్మెంట్ కానీ, ఆ కమిట్మెంట్లన్నీ ఎప్పుడు ఎక్కడికి పోవు. అదేవిధంగా ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టి ఇవాళ లక్ష్మణ్ అంటే ఆ గుర్తింపు, ఆ గౌరవం అవన్నీ ఉన్నాయి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం కాదు, ఎప్పుడు నాలో ఉన్నట్టే, నాలో అంతర్భాగం ఉండడం అని నేను అనుకున్నాను. నా సొంత తండ్రి సమానమైన నాకు నా అన్నయ్య దగ్గర తిరిగి వచ్చింది. నాకు ఆనందంగా ఉంది. ముందు రోజుల్లో కలిసి బాగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తాను. వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలంలో లింగంగుంట తండ, చెంచుగుంట తండ, గుంపనంపాడు, అయ్యన్నపాలెం తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు. గ్రామాల్లోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబానికి చెందిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ రానున్న కాలంలో కూడా ప్రజలకు ప్రభుత్వం తరపున చేసే మేలును తెలియజేస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అభివృద్ధి, సంక్షేమంకు సహకరించాలని కోరారు. వేల్పూరు నుంచి 5 కుటుంబాల వారు వైసీపీ పార్టీలోకి చేరిక. వినుకొండ నియోజకవర్గం సేవలేపురం మండలం వేల్పూరు గ్రామం నందు తెలుగుదేశం పార్టీకి చెందిన 5 కుటుంబాల వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేటి నుంచి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులని, మీకు పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని శాసనసభ్యులు తెలిపారు. వెళ్ళానే కానీ నాకు ఇక్కడే నా బాధ అంతా ఇక్కడే ఉంది కాబట్టి నేను తెలుసుకొని నా తప్పు నేను తెలుసుకొని నేను పార్టీలో అది జరిగింది.